హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మోతిచూర్ లడ్డు. ఈ మోతిచూర్ లడ్డు ఈ టిప్ కానీ పాటిస్తే కనుక బయట స్వీట్ షాప్లో మోతిచూర్ లడ్డు అట్టా ఉంటుంది, అట్టానే ఉంటుంది. ఈ బూందీ లావుగా వస్తుంది కదా, దానికి టిప్ ఏంటో చెప్తాను. బూందీ లావుగా కాకుండా ఇట్లా మోతిచూర్ లడ్డు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక పావు కిలో శనగపిండి అయితే తీసుకున్నానండి. దాంట్లో కొంచెం మిఠాయి రంగు వేసుకొని నీళ్లు పోసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలండి. మనకి బూందీ రావాలంటే కొంచెం జారుగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా జారుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండీ అయితే పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే పోసుకొని ఇంట్లో మనకి చిల్లుల గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్లుల గిన్నె తీసుకొని దాంట్లో పిండేసి దాంట్లో కొంచెం నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అయితే హీట్గా ఉండాలండి, లేకపోతే ఉండకట్టిపోద్ది. ఆయిల్ హీట్గా ఉంటే ఇట్లా మనకి బూందీ పైకి తేలొచ్చేస్తుంది. ఇట్లా అన్నీ ఫ్రై చేసుకొని, ఫ్రై అంటే ఎక్కువ బూందీలాగా ఫ్రై చేసుకోబాకండి, అటు ఫ్రై కాదు ఇటు పచ్చిగా కాకుండా ఫ్రై చేసుకోవాలి. బూందీలాగా మాత్రం ఫ్రై చేసుకోబాకండి, ఊడొస్తుంది. ఇట్లా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ ఎక్కువ బ్రౌన్ రాకూడదు. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్, మీరు వీడియో ఎన్ని లైక్లు చేస్తే వ్యూస్కి అంత పెరిగే అవకాశం ఉంటుంది. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ పిండి అంతా ఇట్లానే వేసుకొని కొంచెం కలుపుతూ ఉండండి. ఎందుకంటే వండలో ఉంటే బూందీ విడిగా అయిపోద్ది. ఇట్లా కలుపుతూనే ఉండండి. కలుపుతుంటే మనకి ఇట్లా బూందీ అంతా సపరేట్ అయిపోద్ది. ఇలా అన్ని ఫ్రై చేసేసుకొని చూడండి, బూందీ లావుగానే వస్తుంది కదా, మనకి సన్నగా రావటానికి దానికి టిప్ ఏంది చూద్దాం. ఇట్లా అయితే అన్నీ ముందే ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను ఎక్కువ బ్రౌన్గా లేకుండా తీసేస్తున్నాను. అన్నీ ఇట్లా బూందీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక పెద్ద గ్లాస్కి 1.5 గ్లాసు పంచదార తీసుకున్నానండి నేను. అంటే మీకు పావు కిలో శనగపిండికి 3 గిద్దలు పంచదార పడుతుంది. గిద్దల ప్రకారం చెప్పాలంటే ఇట్లా పంచదార తీసుకొని ఒక 6 గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను. ఏ గ్లాస్తో తీసుకున్నాను ఆ గ్లాస్తో 6 గ్లాసు పోసుకున్నాను అంతే వాటర్ పోసుకొని మంచిగా తీగపాకం రావాలండి. మరీ ముదురు పాకం అయితే తీయబాకండి, అలాగని బాగా లేత పాకం కూడా కాదు. కొంచెం నేను మీకు చూపిస్తాను. కొంచెం యాలకుల పొడి అయితే వేసుకుందాం. మీ దగ్గర పచ్చికర్పూరం ఉంటే కనుక వేసుకోండి. స్వీట్ షాప్లో ఉంటుంది చూడ, ఆ పచ్చికర్పూరం. ఇప్పుడు చూడండి, ఏళ్ళు ఇట్లా అంటే కొంచెం తీగలాగా రావాలి. కొంచెం తీగలాగా వస్తే అంటే అయిపోయినట్టే, తీగలాగా వస్తే అయిపోయినట్టే. అంటే మరీ ముదురు కాకుండా మరీ లేతగా కాకుండా మీడియంలో ఉండాలి పాకం. ఇట్లా తిప్పుకుంటే మీకు బూందీ మిఠాయి రంగు అయితే కొంచెం వేసుకుందాం పాకంలో. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నానండి నేను. బూందీ లావుగా ఉంది కదా, బూందీ లావుగా రాకుండా మిక్సీ వేసేసుకున్నాను. ఇది చూడండి, మిక్సీ పట్టాను. అంటే 2 తిప్పులు తిప్పాలండి. ఎక్కువ
తిప్పితే కనుక మొత్తం పౌడర్ అయిపోద్ది. ఎక్కువ తిప్పకుండా జస్ట్ అట్లా రెండు తిప్పులు తిప్పేసి తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకి బూందీ ఇట్లా సన్నగా ఉంటుంది. ఇది చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టిప్ని పాటిస్తే కనుక మనకి మోతిచూర్ లడ్డుకి కావాల్సింది బూందీ రెడీ అయిపోద్ది. ఎక్కువ తిప్పితే కనుక పొడైపోద్దండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ 2 తిప్పులు తిప్పేసేయండి. ఇప్పుడు పాకం కొంచెం కొంచెం వేసుకొని మొత్తం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. బూందీలో పాకం వేసి ఇట్లా మొత్తం మంచిగా కలిపేసుకొని, ఇది చూడండి మొత్తం కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకోండి. చేతికి అంటకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకో టిప్పు చెప్తున్నానండి. మీకు పెద్ద లడ్డు కావాలంటే కనుక కవర్లో మీకు ఎంత పెద్ద లడ్డు అయితే కావాలో అంత మిశ్రమం వేసుకొని ఈ మిశ్రమం వేసుకొని కవర్ ద్వారా వండ చేసుకుంటే కనుక మీకు పెద్ద ఉండ అవుతుంది. నాకు చిన్న ఉండలు కావాలి కాబట్టి నేను చేతితో హ్యాండ్స్తోనే చేసేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చేసేసుకోండి. మీకు పెద్ద ఉండ కావాలంటే కవర్లో మీకు ఎంత ఉండ కావాలో అంత మిశ్రమం వేసేసుకొని ఉండలు చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మీకు కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ ఏది ఇష్టం ఉంటే అది పెట్టేసుకొని ఇట్లా ఉండలు కట్టేసుకోండి. ఇట్లా అన్నీ పెట్టేసుకుంటే మనకి మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగున్నాయంటే, స్వీట్ చాలా బాగుందండి. అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం మనం. ఇలా చూడండి, అన్ని డెకరేషన్ చేసేసుకున్నాం. ఈ మనం ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉన్నా కూడా చేసుకోవచ్చు చక్కగా. ఈ టిప్ పాటించుకొని చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.